మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ విషయంపై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టీవీ 999 ముఖాముఖి సమావేశంలో మాట్లాడుతూ మా బీఆర్ఎస్ పార్టీ 34 వార్డు కౌన్సిలర్లు భారీ మెజారిటీతో గెలుపొందుతారు మరియు చైర్పర్సన్ గా మా పార్టీ నుంచి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బెల్లంపల్లి పట్టణంలో 34 వార్డులలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఈ ప్రజలందరినీ మేధావులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు అందరూ కూడా సంబంధ వర్గాల ప్రజలు ఏకమై ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి దుష్టపాలన, అవినీతి పాలన, ఈ బెల్లంపల్లిలో జరుగుతున్నటువంటి మరి నీచమైనటువంటి ఒక అవినీతి పాలన జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అందరూ ఆలోచన చేయాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుకుంటూ ఈ శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఏదైతే వినోద్ గారు ఉన్నారో ఎన్నో మాయమాటలు చెప్పి ఇక్కడే మేము నివాసం ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉండి పరిపాలన చేస్తాం, మా సొంత డబ్బులతోని ఇక్కడ కంపెనీ పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, అట్లాగే మా సొంత డబ్బులతోని మెడికల్ కాలేజ్ కడతాం, ఇంజనీరింగ్ కాలేజ్ కడతాం, బస్సు డిపో కడతాం, గోదావరి నుంచి మంచినీళ్లు తెస్తాం అని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పని అంటే ఒక్క పని చేయకుండా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మా హయాంలో తెచ్చినటువంటి ఏదైతే నిధులు ఏదైతే ఉన్నాయో 50 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రొసీడింగ్ మార్చి ఈ 2 సంవత్సరాలలో కొన్ని రోడ్లకు కొబ్బరికాయలు కొట్టిరే తప్ప అది కూడా మరి ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని ఆ తొందరలో మరి వారు మొన్న కొబ్బరికాయలు కొట్టడం జరిగింది తప్ప ఏదో రోడ్లు వెడల్పు చేస్తామని చెప్పేసి మరి రోడ్లు వేస్తామని చెప్పేసి అది తప్ప ఇంకో పని చేసినట్టు మరి మనకెక్కడా కనబడదు. కాబట్టి వారు స్థానికంగా ఉండడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు అని చెప్పేసి ఇబ్బంది పడుతున్న సందర్భంలో మరి వారి సెకండ్ క్యాడర్ ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇవాళ అవినీతిమయమైపోయింది. ప్రతి దానికి ఇవాళ లంచగొండితనం అయిపోయింది. వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు కావచ్చు, రేషన్ కార్డులకు కావచ్చు, ఏ పని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఇవాళ లంచగొండితనం అవినీతిమయమైంది. ప్రజలు గమనిస్తున్నారు, ఇంకా గమనిస్తున్నారు. కాబట్టే దయచేసి మిమ్మల్ని అందరూ ఇదంతా మంచి పరిపాలన కావాలంటే, ఈ బెల్లంపల్లి ప్రజలు మంచిగా ఉండాలంటే అంత భయాందోళన మరి ఎక్కడికక్కడ రోడ్లు వెడల్పు చేస్తామని చెప్పేసి అక్కడక్కడ ఇండ్లను కూలగొడితే ఇవాళ ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. కాబట్టి మరి అవన్నీ పోవాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించినట్టయితే, మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టయితే ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజల పక్షాన మేము కొట్లాడతాం. ఇవాళ మున్సిపల్లో మరి తీర్మానం చేసి ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని మేము ఒక ఎజెండాగా తీసుకొని ప్రజల పక్షాన మేము నిలబడతాం. ప్రజలకు ఏదైతే ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో తులం బంగారం కావచ్చు, అట్లాగే వృద్ధులకు 4000 పెన్షన్స్ కావచ్చు, ముఖ్యంగా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మోసం చేశారు. కాబట్టి మరి వీరందరికీ ఇవన్నిటి కూడా ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలు నెరవేర్చేంత వరకు మేము ప్రజల పక్షాన ఉండి కొట్లాడతాం. కాబట్టి ప్రజల పక్షాన ఉండి పోరాడతాం. కాబట్టి దయచేసి బెల్లంపల్లి ప్రజలందరూ గమనించి మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేయాలని చెప్పేసి నేను ప్రజలకు చేతులు జోడించి శిరస్సు వంచి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. జై తెలంగాణ.